హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తెలుగులో సందులు తెలుసుకోవాలంటే దానికి ముందు మనం కొన్ని పదాలు గురించి తెలుసుకోవాలన్నమాట. ఆ పదాల గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏకాదేశం. ఏకాదేశం అంటే ఏంటంటే రెండు పదాలు ఉండే సంధిలో, అంటే కదా మనకి సంధి అంటే ఏంటి? రామాలయం ఉంది, ఫర్ సపోజ్ రామాలయం ఉంది. ఈ రామాలయం అని ఒక పదంలో మనకి ఎన్ని పదాలు ఉన్నాయి? రెండు పదాలు ఉంటాయి. రెండు పదాలుండే సంధిలో పూర్వపదం, దీన్ని మనం విడదీసుకుందాం అనుకోండి, రామ ప్లస్ ఆలయం అయింది. ఈ రామ అనేదాన్ని పూర్వపదం అంటాం, అదేవిధంగా ఆలయం అనేదాన్ని పరపదం అంటాం. ఈ పూర్వపదంలో మనకి ఏ అక్షరం ఉంది? మా అనే హల్లులో ఆ అనే అచ్చు ఉంది. పరపదంలో ఆకు దీర్ఘమిస్తే ఆ ఉంది. చూసారు, ఇక్కడ రెండు పదాలుండే సంధిలో పూర్వపదం చివరి అక్షరము, పరపదం మొదటి అక్షరం. ఇక్కడ పూర్వపదంలో చివరి అక్షరం అంటే మాలో ఆ అనే అక్షరం, పరపదం అంటే ఆలో మొదటి అక్షరం. ఈ రెండిట్లో ఒకటి లేదా రెండు తీసేసి వేరొక అక్షరం వస్తే, అంటే ఆ రెండు అక్షరాలు తీసేసి వేరొక అక్షరం వస్తుందన్నమాట. ఏ విధంగానో చూడండి. రామాలయం ఉంది, రామ ప్లస్ ఆలయంగా విడదీసుకున్నాం. ఇది పూర్వపదం, ఇది పూర్వ, ఇది పర. పూర్వపదంలో చివరిది అంటే మాలో ఆ ఉంది, ఇక్కడ ఆకు దీర్ఘమిస్తే ఆ ఉంది. ఇక్కడ ఈ పూర్వపదంలో అక్షరం కానివ్వండి, ఈ పరపదంలో అక్షరం కానివ్వండి, ఈ రెండిట్లో ఒకటైనా లోపించవచ్చు, రెండైనా లోపించవచ్చు. లోపించి కొత్త అక్షరం వస్తుందన్నమాట. ఏ విధంగా? ఆకు దీర్ఘమిస్తే ఆ వచ్చి రామాలయం అని ఏర్పడింది. ఇది దేనికి ఎగ్జాంపుల్? సవర్ణ దీర్ఘ సంధికి ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏమి నేర్చుకున్నాం? ఇప్పుడు ఏకాదేశం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆగమం ఉంది, సెకండ్ వన్. ఆగమం అంటే ఏంటి? మామూలుగా మన అర్థం మిత్రవద్ ఆగమ, అంటే మిత్రుడిలాగా, మిత్రుని వలె అక్షరం అదనంగా వచ్చి చేరిద్ది అనమాట. అదనంగా వచ్చి ఏ విధంగా చేరిద్దో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఏ విధంగా చూడండి, మనకి ఎడాగమ సంధి ఉంది కదా, సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన స్వరమునకు ఎడాగమంబగు అనే సూత్రం ద్వారా మనకు మాయమ్మ అని ఉంది. దీన్ని మా ప్లస్ అమ్మ అని విడదీసుకుంటాం. ఇక్కడ సంధి జరగల. సంధి జరగనప్పుడు మనకి ఏ అక్షరం వచ్చిందని చెప్పా? ఎడాగమం అన్న. ఎడాగమం అంటే ఏంటి? ఇయ్యి కానీ ఎట్ట కానీ, ఇయ్యి కానీ ఎట్ట కానీ ఆగమంగా వస్తే దాన్ని ఎడాగమం అంటాం మనం. ఓకేనా? ఇక్కడ ఏం వచ్చింది ఆగమంగా? ఇయ్యి అనే అక్షరం ఆగమంగా వచ్చింది కాబట్టి మిత్రుడి వలె, అంటే ఇక్కడ ఏ అక్షరం లోపించదు. ఏ అక్షరం లోపించకుండా ఈ అనేది మధ్యలో వచ్చింది, ప్లస్ దగ్గర ఈ అనేది వచ్చింది. వచ్చి ఈ ప్లస్ ఆ ఏమైద్ది? యా ఇది ఇక్కడ రాసాను చూడండి. ఈ అనేది ఆగమంగా అంటే కొత్తగా వచ్చి చేరిద్ది. ఈ అనేది ఆగమంగా వచ్చి మా ప్లస్ ఈ ప్లస్ ఆ ఏమైద్ది? యా అయిద్ది. ఆల్రెడీ అక్కడ మాకు మా అవుతుంది కాబట్టి మాయమ్మ. ఈ విధంగా వచ్చి చేరితే దాన్ని ఆగమ సందులు అంటారనమాట. ఇప్పుడు మనకు సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటి? ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును, అంటే అది సవర్ణ దీర్ఘ సంధి అనమాట. ఆగమం అంటే ఏంటి? ఇక్కడ రెండోది ఆగమం అని చెప్పుకున్నాం కదా. ఆగమం అంటే ఏంటి? సంధి లేని చోట స్వరంబు కంటే పరమైన స్వరమునకు ఎడాగమంబగు. అదేవిధంగా రుగాగమ సంధి, టుగాగమ సంధి, నుగాగమ సంధి ఇవన్నీ ఉన్నాయి కదా. రుగాగమ సంధి అంటే ఎర్ర అనేది ఆగమంగా వస్తే రుగాగమ సంధి. ఆల్రెడీ మనం సందులో చెప్పుకున్నాం. తర్వాత చూడండి, థర్డ్ వన్ వచ్చేసి ఆదేశం. ఆదేశం అంటే ఏంటంటే మిత్రవద్ ఒక్క నిమిషం, శత్రువద్ ఆదేశ. శత్రువద్ ఆదేశ అంటే మనకి ఇచ్చినటువంటి రూపంలో, అంటే ఎగ్జాంపుల్లో ఒక అక్షరాన్ని పూర్తిగా తీసేసి వేరే కొత్త అక్షరం వచ్చి చేరిద్ది అనమాట. కొత్త అక్షరం వచ్చి చేరిద్ది, కొత్త అక్షరం చేరుట. ఏ విధంగానో నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ రాసేటప్పుడు చెప్తాను చూడండి. శత్రువు వలె ఒక అక్షరాన్ని తొలగించి, అంటే ఒక అక్షరాన్ని తీసేసి కొత్త అక్షరం వచ్చి చేరుట. ఏ విధంగా చూడండి, ఇక్కడ శత్రువద్ ఆదేశ అని ఉంది. అక్కడ శత్రువద్ ఆదేశ అంటే శత్రువులాగా ఒక అక్షరాన్ని చంపి కానీ ఒక అక్షరాన్ని తీసేసి కానీ వేరే కొత్త అక్షరం వచ్చి చేరిద్ది. ఏ విధంగా చూద్దాం. ఇక్కడ సరసపు మాట ఉంది. ఇక్కడ నేను మాపా అని రాశాను. మాపా కదమ్మా, సరసము ప్లస్ మాట, సరసము ప్లస్ మాట, సరసము ప్లస్ మాట. దీంట్లో ఇక్కడ మనకి ఏం రావాలి? సరసము మాట ఉండదమ్మా. ఎప్పుడైనా సరే సరసము మాట ఉండదు, సరసపు మాట ఉంటుంది. ఇక్కడ ఈ ము అనే అక్షరాన్ని పూర్తిగా తీసేసింది చూడండి. ఈ ము అనే అక్షరాన్ని పూర్తిగా తొలగించి ఈ ము దగ్గర పువ్వు వచ్చింది. పువ్వు అనేది ఆదేశంగా వచ్చింది. ఈ విధంగా ఉన్న అక్షరాన్ని తొలగించి కొత్త అక్షరం కనుక వస్తే దానిని ఆదేశం అంటారనమాట. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే
యణాదేశ సంధి ఉంది. యణాదేశ సంధి ఎగ్జాంపుల్ ఏంటి? అత్యంత, అత్యంత. ఇక్కడ వచ్చేసి అతి ప్లస్ అంతగా విడదీసుకుందాం. ఇక్కడేముంది మనకి? ఈ ఉంది, ఇక్కడేముంది? ఆ ఉంది. యణాదేశ అనే సూత్రం ఏంటి మనకి? ఈ ఊరులకు సవర్ణమైన అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే యావారాలు ఆదేశముగా వచ్చును. యావారాలు ఆదేశం అంటే ఇక్కడ యా అనేది ఆంగా వచ్చి తా ప్లస్ ఆ ఏమైద్ది? తా అయిద్ది. ఇక్కడ ఏమొచ్చింది? ఇత్తు ప్లస్ యా ఏమైద్ది? ఇత్తు ప్లస్ యా ఏమైద్ది? త్యా అయిద్ది. ఈ విధంగా ఉన్న అక్షరాన్ని తొలగించి వేరే అక్షరం కనుక వస్తే దాన్ని ఆదేశం అంటారనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 4th వన్ వచ్చేసి నిత్యం. నిత్యం అంటే ఏంటంటే మనకి ఉత్తమ సంధికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ నిత్యమే. ఉత్తమ సంధికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ నిత్యమే అనమాట. ఎందుకంటే ఉత్తునకు అచ్చుపరం అయితే సంధి నిత్యముగా వచ్చును, లేదా సంధి తరచుగా నగును, లేదా ఉత్తునకు అచ్చుపరం అయితే సంధియగు. రాముడతడు, సోముడెతడు, భీముడతడు, దీంట్లో ఏ మార్పు ఉండదన్నమాట. ఇక్కడ పూర్వపదంలో ఊ రావాలి, ఇక్కడ పరపదంలో ఆ నుండి ఔ వరకు ఏ అక్షరం వచ్చినా సరే అది ఉత్తమ సంధి అనమాట. ఈ విధంగా వస్తే దాన్ని నిత్యము అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, 5th వన్ వైకల్పికము. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్స్లో అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా వెరీ వెరీ ఇంపార్టెంట్. వైకల్పికము అన్నా, వికల్పము అన్నా, విభాష అన్నా ఏదన్నా ఒకటేనమాట. ఒకసారి సంధి జరగవచ్చు, ఒకసారి సంధి జరగకపోవచ్చు. వికల్పం అంటే ఏంటంటే రైట్ లేదా రాంగ్, అంటే జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఏ విధంగానూ చూద్దాం. మనకి అత్వ సంధి ఉంది. అత్వ సంధి సూత్రం ఏంటి? అత్తునకు సంధి బహుళంబుగానగు అని, అంటే జరగవచ్చు. బహుళం అంటే 4 రకాలు, అది నేను తర్వాత చెబుతాను. కానీ మనకు అత్వ సంధి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి. సంధి జరిగిందనుకోండి ఏమంటివి అయ్యిద్ది. సంధి జరగలేదనుకోండి, సంధి జరగకపోతే మనకి ఏమొచ్చిద్ది? ఆగమం వచ్చిద్ది, అంటే ఎడాగమ సంధి. సంధి లేని చోట స్వరము కంటే పరమైన స్వరమునకు ఎడాగమమ్మగు అనే సూత్రం ద్వారా ఏమి అంటివి అనేది. సేమ్ అదేవిధంగా చూడండి, మేనల్లుడు. సంధి జరిగితే మేనల్లుడుగానే ఉంటుంది. సంధి జరగకపోతే యా వచ్చి మేన ఎల్లుడు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, బహుళము ఉంది. ఈ బహుళము అంటే ఏంటంటే బహుళం 4 విధాలన్నమాట. నిత్యము అంటే ఎల్లప్పుడూ సంధి జరిగితే, ఎగ్జాంపుల్ ఉత్తవ సంధి. నిషేధము అంటే సంధి జరగకపోతే. వైకల్పికం అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు. అన్య విధము అంటే ఏ విధంగా అయినా సరే సంధి అనేది జరుగుతుంది, అంటే సంధి సూత్రం ద్వారా కాకుండా వేరే విధంగా సంధి అనేది జరుగుతుంది అనమాట. అన్య విధం అంటే నేను మీకు 4కి ఎగ్జాంపుల్ చెబుతాను. అత్వ సంధి ఉంది. అత్వ సంధి అంటే అత్తునకు సంధి బహుళముగానగు, అంటే సంధి జరిగితే. చూడండి, సంధి జరిగితే రామయ్య ఉంది. సంధి జరిగింది అనుకోండి, సంధి జరిగిద్ది అనుకోవటం కూడా కాదు, ఇక్కడ సంధి జరిగిద్ది. రామయ్య అంటే రామ ప్లస్ అయ్య ఈక్వల్ టు రామయ్య. అత్తునకు సంధి బహుళంబుగానగు అనే సూత్రం ద్వారా ఇది నిత్యంగా జరిగిద్ది అనమాట. నిషేధం అంటే చూడండి, నిషేధం అంటే ఏంటి? సంధి జరగకపోతే. నిషేధం అంటే సంధి జరగకపోతే. ఏ విధంగా సంధి జరగదు చూడండి. ఇక్కడ మనకు రూపంలో ఏ అక్షరం ఇచ్చారో గమనించుకోవాలి. ఇక్కడ యా గుణింతంలో ఇచ్చారు. యా గుణింతం ఏంటి? యా, యా, ఈ అనమాట. ఈ విధంగా ఇచ్చారు. ఓకేనా? లేదా ఈ విధంగా అనుకోండి, ఈ విధంగా ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చారు కాబట్టి మనం దాన్ని ఏ విధంగా బట్టి తీసుకుంటాం చూడండి. అక్క ఇచ్చాను అంటే అక్క ప్లస్ ఇచ్చాను, మనం అచ్చులో ఈ రాసుకున్నాం. కానీ మనకి ఇక్కడేముంది? హల్లుల్లో ఈ ఉంది, అంటే యా గుణింతంలో ఈ ఉందన్నమాట. ఈ రావాలంటే సంధి జరగదు. సంధి జరగనప్పుడు మనం ఏం తెచ్చుకుంటాం? యాని తెచ్చుకుంటాం. యా తెచ్చుకుని ఈ ప్లస్ ఈ ఏమైద్ది? అప్పుడు ఈ అయిద్ది అనమాట. ఈ విధంగా నిషేధం అనేది జరిగిద్ది. వైకల్పికం అంటే చూడండి, నేను ఆల్రెడీ పైన చెప్పాను. వైకల్పికం అంటే ఏంటి? సంధి జరిగితే సంధి జరగకపోతే. ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నది. మేనల్లుడు సంధి జరిగితే మేనల్లుడు అయింది, సంధి జరగకపోతే మేన ఎల్లుడు అయింది. మేనత్త సంధి జరిగితే మేనత్త, సంధి జరగకపోతే మేన ఎత్త అయింది. అన్య విధము. ఇక్కడ అన్య విధము అంటే ఏంటంటే వ్యాకరణ సూత్రం ద్వారా కాకుండా వేరొక విధంగా సంధి అనేది జరిగితే దానిని అన్య విధము అని అంటాం అనమాట. ఏ విధంగా చూడండి, ఇక్కడ వ్యాకరణ సూత్రం ప్రకారం కాకుండా వేరొక విధంగా సంధి జరిగితే దానిని అన్య విధము అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఒకానొక అంటే ఒక ప్లస్ ఒక, ఒకానొక. ఇది డైరెక్ట్గా దీన్నే సంధి చేస్తే ఏమైద్ది? ఒక్కొక్క అయిద్ది.
ఒక్కొక్క అయిద్ది. కానీ మనకేం రావాలి ఇక్కడ? నో రావాలి. నో రావాలంటే ఆల్రెడీ ఇక్కడ ఒక ప్లస్ ఒక ఈడ నో ఉంది కాబట్టి ఇక్కడికి మనకి కాకి దీర్ఘం రావాలి. కాకి దీర్ఘం రావాలంటే ఆకు దీర్ఘం ఇస్తే ఆ అనేది తీసుకురావాలి. ఈ విధంగా వ్యాకరణ సూత్రాలు ప్రకారం కాకుండా వేరొక విధంగా సంధి జరిగితే దాన్ని అన్య విధము అంటారు. ఏ విధంగా అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి. తామరపాకు ఉంది ఈడ. తామర ప్లస్ ఆకుగా విడదీసుకుంటాం. కానీ ఇక్కడ మనకేం రావాలి? పాకు దీర్ఘం ఇస్తే పా రావాలి. పా రావాలంటే మనం ఏం చేస్తాం? ఉప్పు అనేది తీసుకుంటాం. ఉప్పు అనేది తీసుకుని ఉప్పు ప్లస్ ఆ ఏమైద్ది? పా అయిద్ది. అప్పుడేమైద్ది? తామర పాకు. ఈ విధంగా విధించినటువంటి వ్యాకరణ సూత్రం ద్వారా కాకుండా వేరొక దాని ద్వారా సంధి అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకొన్ని నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే జాగ్రత్తగా గమనించాలి. మనకి ద్విత్వము అంటే తెలియాలి. ద్విత్వము అంటే తెలియాలి. ద్విత్వము అంటే ఒక హల్లుకు అదే హల్లు చేరుద్ది. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరుట. అదే హల్లు ఒత్తుగా చేరుట. అంటే ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి మీకు. కా నుండి మనకు హల్లులు. కాకి కావత్తు చేరిద్ది. చాకి చావత్తు చేరిద్ది. టాకి టావొత్తు. డాకి డావొత్తు. మాకి మావొత్తు. యాకి యావొత్తు. యాకి యావొత్తు. రాకి రావొత్తు. లాకి లావొత్తు. ఈ విధంగా ఒక అక్షరానికి అదే అక్షరం కనుక లా ఉంది, అలా ఉంది, అలా ఒత్తు. తర్వాత ఒత్తు చా ఉంది. ఒత్తు చాకి ఒత్తు చావొత్తు. జా ఉంది, జాకి జావొత్తు. ఈ విధంగా ఒక అక్షరానికి అదే అక్షరం గనక హల్లుగా గనక వచ్చి చేరితే, అంటే అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ చదువుతున్నా, అక్కడ మీకు ఒక అక్షరమే రాసి అమ్మ. దీని మొత్తాన్ని ఏమంటారు? ద్విత్వ అక్షరం కలిగినటువంటి పదం. నాన్న, నాకి నా ఒత్తే వచ్చింది కాబట్టి ఈ నాకు నా ఒత్తు అనేది ద్విత్వాక్షరం అనమాట. తర్వాత అక్క, కాకి కావత్తు. చెల్లి, లీకి లావత్తు. ఇవన్నీ ద్విత్వాక్షరాలు ఉన్నటువంటి పదాలన్నమాట. నెక్స్ట్ మనం చూడాల్సింది చూడండి, సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఏం చూద్దాము. ఒక హల్లుకి సంయుక్తాక్షరం. సంయుక్త అక్షరం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేరటం. వేరొక హల్లు ఒత్తుగా చేరుట. అర్థమవుతుందా? ఇక్కడే ఎగ్జాంపుల్ వస్తాయి చూడండి. కాకి చావొత్తు అంటే ఎగ్జాంపుల్ రాస్తున్నాను. మాకి రావొత్తు. తర్వాత లాకి యావొత్తు. తర్వాత లాకి వావొత్తు. అంటే పైన ఏ విధంగా అయితే రాసామో దానికి రివర్స్ అనమాట. లాకి లావొత్తు వస్తే ద్విత్వాక్షరం. లాకి లావొత్తు కాకుండా ఇంక ఏ ఒత్తు వచ్చినా సరే అది సంయుక్తాక్షరం. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, క్రూరుడు అని ఉంది. కూకి ఏ ఒత్తు వచ్చింది? రావొత్తు వచ్చింది. కాబట్టి ఇది సంయుక్తాక్షరం, అంటే సంయుక్తాక్షరంతో కూడినటువంటి పదం అనమాట. అదేవిధంగా ఇంకా చూద్దాం ఇంకేం పదాలు ఉన్నాయి. ఉగ్రుడు ఉంది. చూడండి, ఉగ్రుడు ఉంది. అదేవిధంగా కార్మికుడు ఉంది. చూడండి, రీకేమొచ్చింది? మా ఒత్తు వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షర పదం. అదే ఇక్కడ గూగు రావత్తు వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం అనమాట. ఈ గూగు రావత్తు అనేది సంయుక్తాక్షరం, రీకి మావత్తు అనేది సంయుక్తాక్షరం. ఈ సంయుక్తాక్షరంతో కూడుకున్నటువంటి పదాలు అనమాట ఇవి. అదేవిధంగా ఇలా చాలా పదాలు ఉంటాయి అన్నమాట. వీటిల్ని సంయుక్తాక్షరాలు అంటారు. అదేవిధంగా మనకి వర్ణమాలలో ఈ రా అనే అక్షరం ఉంది కదా, ఈ రా అనే అక్షరాన్ని రేఫం అంటాం అనమాట. అర్థమవుతుందా? రా అనే అక్షరాన్ని రేఫం అంటాం. అదేవిధంగా బండిరాని ఏమంటామంటే శకట రేఫం అంటాం. శకట రేఫం అంటాం అనమాట. ఇది ప్రస్తుతం వాడుకలో లేదనమాట. ఒక తమిళ భాషలో మాత్రమే ఇప్పుడు వాడుకలో ఉంది, కానీ తెలుగు భాషలో వాడుకలో లేదు. ఒకప్పుడు గుర్రము అనే పదం కనుక రాయాల్సి వస్తే ఈ విధంగా రాసేవాళ్ళు అనమాట, గుర్రము అని. ఈ విధంగా రాసేవాళ్ళు గుర్రము అని. కానీ ప్రస్తుత కాలంలో ఎలా రాస్తున్నారు గుర్రము అని? రాసి రాకు రావత్తు ఇచ్చేసి గుర్రము అని రాస్తున్నారనమాట. అది ఈరోజు క్లాసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ like it, share it and subscribe our channel. Thank you for watching.